మీరు ముస్లిం అయితే జై శ్రీరామ్ అని ఎందుకు చెప్పారు? మీరు జై శ్రీరామ్ చెప్పాల్సిందే అని ముస్లింలను బలవంతం పెడుతున్నారు. నిజంగా శ్రీరాముల వారు ఎక్కడైనా జై శ్రీరామ్ అని బలవంతంగా చెప్పించండి అని చెప్పారా? ఒక్క ఆధారం ఉన్నా నాకు మీరు తెలియచేయండి. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలోని అమృత్ సాగర్ గార్డెన్లో 17 ఏళ్ల ఒక వ్యక్తి 3 ముస్లిం పిల్లలను బలవంతంగా జై శ్రీరామ్ అని మతపరమైన నినాదాలు చేయమంటూ చెప్పులతో కొడుతూ దారుణంగా దాడి చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముగ్గురు బాధితుల్లో ఒకరికి 7 సంవత్సరాల వయసు, అబ్బాయి 2వ తరగతి చదువుతున్నాడు. మరో అబ్బాయి 11 సంవత్సరాలు, అతను 5వ తరగతి చదువుతున్నాడు. ఇంకో అబ్బాయి 13 సంవత్సరాల వయసు, అతను 6వ తరగతి చదువుతున్నాడు. ఈ ముగ్గురిపై దాడి చేసినటువంటి వ్యక్తి వయసు 17 సంవత్సరాలు. బాధితుల్లో 13 ఏళ్ల మైనర్ అబ్బాయి పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో, నేను నా 2 స్నేహితులతో కలిసి 45 రోజుల క్రితం అమృత్ సాగర్ తలాబ్ దగ్గర ఆడుకోవడానికి వెళ్ళాం. మేము అక్కడ ఊయల వద్ద కూర్చున్నప్పుడు 2 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారి పేర్లు కైలాష్ మరియు వీర్. వారు వచ్చి మా పేర్లు అడిగారు. మేము ముస్లింలమని తెలియగానే వెంటనే మాపై దుర్భషలాడారు, మాపై దాడికి పాల్పడ్డారు. వారు మమ్మల్ని జై శ్రీరామ్ అని జపించమని బలవంతం చేశారు. ఆ 2 ఒకడు మాపై దాడి చేస్తున్నప్పుడు మమ్మల్ని వీడియో తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని కత్తితో బెదిరించారని తెలిపాడు. బాధితుల్లో 13 ఏళ్ల మైనర్ బాలుడి తండ్రి ఒక ఇండిపెండెంట్ మీడియాతో మాట్లాడుతూ, గత నెలన్నరగా మా అబ్బాయి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. అతను బడికి వెళ్ళడం మానేశాడు. ఇక బయట ఆడుకోవడానికి కూడా వెళ్ళడం లేదు. నా కూరగాయల బండి వద్దకు వచ్చినప్పుడు కూడా తనతో పాటు ఎవరైనా రావాలని పట్టుబట్టేవాడు. అయితే ఆ సమయంలో అతను అలాంటి వేధింపులకు గురయ్యాడని నేను గ్రహించలేకపోయాను. వీడియో చూసినప్పుడు నాకు తెలిసింది మా అబ్బాయి అలా ప్రవర్తించడానికి కారణం అదే అని. అది చూసిన నా మనస్సు తీవ్ర కలత చెందింది. ఇకపై ఆందోళన చెందవద్దని నేను మా అబ్బాయికి హామీ ఇచ్చాను కూడా. అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నానని చెప్పి ఆ 13 ఏళ్ల మైనర్ బాలుడి తండ్రి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ కేసు నమోదు చేయడంలో సహాయం చేసినటువంటి న్యాయవాది ఇమ్రాన్ ఖోకర్ ఈ సంఘటన ఒక నెల క్రితం జరిగిందని ఆరోపించారు. ఒక అనుమానితుడు తాగిన మత్తులో వినోదం కోసం వీడియోను లీక్ చేశాడు. దాంతో 3 బాధితులు చాలా భయపడ్డారు. వారిపై జరిగిన దౌర్జన్యాన్ని వారు తమలో తాము దాచుకున్నారు అని ఆ అడ్వకేట్ తెలిపాడు. బాధితుల్లో ఒకరు అయినటువంటి 6 ఏళ్ల బాలుడు 10 నెలల క్రితం ప్రమాదంలో తల్లిదండ్రులను కూడా కోల్పోవడంతో తన అమ్మమ్మ మరియు అత్తతో నివసిస్తున్నాడు. వీడియో లీక్ అయిందని తెలుసుకున్న తర్వాత అతను తన గదికి తాళం వేసుకున్నాడు. తలుపు బద్దలు కొట్టడానికి మేము పోలీసుల సహాయం తీసుకోవాల్సి వచ్చిందని ఇమ్రాన్ ఖోకర్ చెప్పారు. ఈ విధంగా ఆ పిల్లలు భయపడ్డారు. మరో బాధితుడి తండ్రి ఏమన్నారంటే, నా కొడుకుని ఈ విషయం గురించి ఎందుకు ఎవరికి చెప్పలేదని అడిగాను. అతను ఏం స్పందించలేదు, కానీ బహుశా అతను మాట్లాడడానికి చాలా భయపడ్డాడేమో. మన దేశంలో పరిస్థితులు ఇంత విషమంగా మారాయంటే చిన్న పిల్లలు కూడా ద్వేషానికి గురై ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరమని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒకరోజు తర్వాత పోలీసులు 2 మైనర్ అనుమానితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిలో ఒకరిని మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు స్పందిస్తూ, వీడియో లీక్ చేసినటువంటి నిందితుడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. వీడియోలో మైనర్లపై దాడి చేస్తున్న నిందితుడినైతే అరెస్ట్ చేశాం. జువెనైల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ హోమ్కు తరలించాం. మా బృందం ఇతర నిందితుల కోసం వెతుకుతుంది మరియు మేము అతని త్వరలోనే అరెస్ట్ చేస్తామని వారిపై బిఎన్ఎస్ పలు సెక్షన్ల కింద 296, 115 సబ్సెక్షన్ 2, 126 సబ్సెక్షన్ 2, 351 సబ్సెక్షన్ 2, 196 మరియు 3 సబ్సెక్షన్ 5 కింద కేసు నమోదు చేయబడింది అని మనక్ పోలీస్ స్టేషన్ యొక్క ఎస్హెచ్ఓ సురేంద్ర సింగ్ గరాడియా చెప్పారు. అయితే అక్కడ ఏం జరిగింది, ఆ వీడియో ఎలా వైరల్ అయిందో ఇప్పటి వరకు మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇది ఏ మతం వారు చేసినా పూర్తిగా ఖండించదగినటువంటి విషయం. అయితే సోదరులారా, ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ మతోన్మాదం ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైపోయింది. మీరు ముస్లిం అయితే జై శ్రీరామ్ అని ఎందుకు చెప్పారు? మీరు జై శ్రీరామ్ చెప్పాల్సిందే అని ముస్లింలను బలవంతం పెడుతున్నారు. నిజంగా శ్రీరాముల వారు ఎక్కడైనా జై శ్రీరామ్ అని బలవంతంగా చెప్పించండి అని చెప్పారా? ఒక్క ఆధారం ఉన్నా నాకు మీరు తెలియచేయండి. అసలు మనం రామాయణాన్ని చదివితే
రామాయణంలో ఆయన యొక్క వ్యక్తిత్వము ఏ విధంగా మర్యాద పురుషోత్తముడో రామాయణమును చెప్తుంది. అదే రాముని పేరు చెప్పి మీరు విడదీస్తున్నారు అంటే ఇది శ్రీరాముడి బోధనలను అవమానించి అలాంటి మహనీయునికి చెడ్డ పేరు తీసుకురావడంతో సమానమని నేను భావిస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు అల్లాహ్ అక్బర్ చెప్పండి అని ఇంతవరకు చెప్పలేదు. ఒకవేళ అలా చెబితే అది కూడా మతోన్మాదమే అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో జై శ్రీరామ్ అని చెప్తారా లేక చేస్తారా అనే సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. చివరికి జై శ్రీరామ్ చెప్పకపోతే వాళ్ళపై దాడులు చేసి కొట్టి చంపేసినటువంటి సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని మీరే చెప్పండి. ఇలాంటి సంఘటనలు చూసి ఎవరు తప్పు చేస్తున్నారో మీ అంతరాత్మ చెప్పిన తర్వాత కూడా ముస్లింలపై ఉన్నటువంటి ద్వేషం కారణంగా వాళ్ళకు ఇలానే జరగాలనే ఆలోచన మీకు కలిగినట్లయితే ఇక మీలో మానవత్వం లేనట్లే. మీరు రాముని బోధనను విస్మరించి మీ అంతరాత్మను చంపుకొని ద్వేషంతో బ్రతుకుతున్నారని మీరే నిర్ధారణ చేసుకోవాలి. ఇది కేవలం నేను హిందువులను ఉద్దేశించి మాత్రమే చెప్పట్లేదు. మతోన్మాదంతో అల్లాహ్ అక్బర్ అని చెప్పండి అనే ముస్లింలకు కూడా చెప్తున్నాను. మీ మనసులో ఒక వర్గం వారిపోయినటువంటి విద్వేషం, మీరు చేసే ప్రసంగాలు చివరికి దేశం సర్వనాశనం అయిపోతుంది. మీరు చేసే ఈ పనులు దేశంపై ఉన్న ప్రేమతో చేస్తున్నారా లేక దేశాన్ని సంకనాకించే ప్రయత్నం చేస్తున్నారా? మీరు దేశభక్తులా లేక దేశ ద్రోహులా? ఒక్కసారి ఈ వీడియోకు కామెంట్ చేసే ముందు 2 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి ఆ తర్వాత మీ కామెంట్ పెట్టండి. నేను నా దేశ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నాను కాబట్టి ఈ ఆవేదనను మీతో పంచుకుంటున్నాను. ఒకవేళ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే మీ అంత దౌర్భాగ్యుడు ఇంకా ఎవరు ఉండరు. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.